హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి ఫోర్త్ లెసన్ అండి. మహాసముద్రాలు చేపలు పట్టడం. ఓకేనా. నీటిని కలిగి ఉన్న ఒకే ఒక గ్రహం భూమి అండి. భూమిపైన 71% నీరుంది. మహాసముద్రాలు సముద్రాల్లో ఉంది. ఉప్పుతో ఉన్న నీరు సముద్రం. ఓకేనండి. ఉప్పుతో ఉన్నటువంటి నీరు ఏంటండి? సముద్రం. మహాసముద్రాలు ఖండాలను విభజిస్తూ ఉన్న పెద్ద జలభాగాలు. మహాసముద్రాల్లో ఎక్కువ భాగం నీరు సముద్ర మట్టానికి 3 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉందండి. ఓకేనా. మహాసముద్రాల్లో ఉన్నటువంటి నీరు అనేది సముద్ర మట్టానికి 3 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. సముద్ర చలనాలు 3 రకాలు. ఒకటి తరంగం, ప్రవాహాలు, పోటుపాట్లు. ఓకేనండి. తరంగాలు, గాలులు ఎంత వేగంగా వీస్తే తరంగాలు అంత పెద్దవిగా ఉంటాయి. ఉష్ణ ప్రవాహం, భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్తే ధృవాల వైపు వెళ్తే ఉష్ణ ప్రవాహం. ధృవాల నుండి భూమధ్య రేఖ వైపుకు వస్తే శీతల ప్రవాహం. ఖండపు అంచు, ఓకేనండి. తీరపు వాలు, అగాధాలు, లోతైన సముద్ర మైదానాలు. ఓకేనండి. ఇది సీక్వెన్సీ అండి. ఓకేనా. ఫస్ట్ ఏమో అంచు వస్తుందండి. అంచు తర్వాత వాలు వస్తుందండి. వాలు తర్వాత అగాధం తర్వాత లోతైన సముద్రాలు. మనకి ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. అగాధాలు, సముద్ర మైదానాలు. ఓకేనా. నెక్స్ట్ మీరు అంచు వాలు గుర్తుంచుకుంటే అయిపోతుంది. ఓకేనండి. ఇది అంచు, ఇది వాలు. ఓకేనా. అగాధాలు, లోతైన సముద్ర మైదానాలు. ఉష్ణోగ్రత, లవణీయత వ్యత్యాసాల వల్ల ప్రవాహాలు అనేటివి ఏర్పడతాయి. పోటుపాట్లు, లయబద్ధంగా హెచ్చు తగ్గులు, నీటి మట్టం పెరగడం లేదా తగ్గడము. ఓకేనండి. పెరగడం తగ్గటాన్ని పోటుపాట్లు అంటారు. ఓకేనండి. లయబద్ధంగా హెచ్చు తగ్గులు ఉంటే వాటిని పోటుపాట్లు అంటారు. పోటు అంటే పర్వవేళ. ఓకేనండి. ఓకేనండి. పాటు అంటే పాట కాబట్టి లఘువేళ. ఓకేనండి. అంటే ఇట్లా లాలిపాట లాగా వాడుకుంటారు కదా, అట్లా. పోటు, పర్వవేళ, పాట అంటే లఘువేళ. ఒకవేళ పాట లఘువేళ గుర్తుకొచ్చినా డైరెక్ట్ పోటు, పర్వవేళ అని మనకు గుర్తుకొస్తాయి. అంటే పోటు కాబట్టి సముద్రం నుంచి నీరు అనేది ముందుకు వస్తుంది. ఓకేనండి. ముందుకు వస్తుంది. పర్వం కాబట్టి ముందుకు రావాలి. పర్వం కాబట్టి పండుగ కాబట్టి ముందుకు రావాలి. లఘు పాట పాడుతున్నావు కాబట్టి నీ పాట తనకిష్టం లేదు కాబట్టి అది లోపలికి పోతుంది. ఓకేనా అండి. లోపలికి వెళ్తుంది. ఓకేనా. మత్స్యకారులు మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వెనుదిరుగుతారు. ఓకేనండి. మధ్యాహ్నం వెళ్ళి రాత్రి 8 గంటలకు వస్తారు. ఒక రకమైన చేప పేరు పార. ఓకేనండి. పార. నెక్స్ట్ పడవలలో టూల్ కిట్లు ఉంటాయి. ఏమేమి? నూలు కండే, నూలు కర్రలు, కర్రబద్దెలు. ఓకేనండి. నూలు కండే, నూలు కర్రలు, కర్రబద్దెలు. వలలు నూలుతో ఉంటాయి. ప్రజెంట్ ప్లాస్టిక్, నైలాన్, సింథటిక్ దారాలతో ఉంటున్నాయి. ఒక వల 250 నుంచి 300 వరకు ఉంటుందండి. ఓకేనా. ప్లాస్టిక్, నైలాన్, సింథటిక్ దారాలతో ఉంటున్నాయి. భావనపాడులో ముఖ్యమైన పంట వరి అనండి. ఓకేనండి. భావనలో బాగుంది కాబట్టి వరి. వర్షాధార వ్యవసాయం అనేది ఉంటుంది. వంశాధార నది అనేది కాలువ దగ్గర ఉంటుంది. నేలలు, ఎలాంటి నీళ్ళలు ఉన్నాయండి? బంకమన్ను, ఇసుకతో కూడినటువంటి ఒండ్రు మట్టి నీళ్ళలు ఉన్నాయి. ఓకేనండి. భావనపాడులో బంకమన్ను, ఇసుక, ఒండ్రు మట్టితో ఉన్న నేలలు ఉన్నాయి. పండుగ రోజు గౌరీ పూర్ణిమ అనే పండుగ చేస్తారండి. వీరి కుల పెద్ద పేరు పిల్లాస్.